అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనము సింహరాశి వారి యొక్క జాతక ఫలితం తెలుసుకోబోతున్నాము. సింహరాశి వారికి జూన్ 24 అనగా బుధవారం నాడు వీరి యొక్క జాతక ఫలితం తెలుసుకోబోతున్నాం. అయితే సింహరాశి వారు ఎవరైతే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసినట్లయితేనే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది. రేపటి రోజున మీ యొక్క రాశి ఫలిత ప్రకారం మీకు ఏ విధంగా ఉండబోతుందో తప్పకుండా తెలుసుకుందాము. మరి అంతకన్నా ముందుగా ప్రతి ఒక్కరు కూడా ఏదో సమస్య ఉంటుందండి. సమస్యలు అంటే ఉండవు కదా. మరి ఆ సమస్యల పరిష్కారం కోసం ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి మన గురుగారిని కాంటాక్ట్ అవ్వండి. శ్రీ మైసమ్మ తల్లి జ్యోతిష్యాలయం అండి. మన గురుగారు కేరళ తాంత్రికతో స్త్రీ పురుష వశీకరణ చేస్తారు. ప్రత్యేకమైన హోమాలు చేసి భార్యాభర్తల సమస్యలు, కుటుంబ సమస్యలు, ఆర్థిక, విద్య, ఉద్యోగ, వ్యాపార ఎటువంటి సమస్యలైనా కూడా పరిష్కారం చేయబడినండి. గుప్తదులకు ఎటువంటి సందేహాలు ఉన్నా కూడా పూజల ద్వారా పరిష్కార మార్గం చేయబడును. ఈ గురుగారి ద్వారా చాలామంది లబ్ధి పొందారండి. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా ప్రతి ఒక్క సమస్యకి మీ యొక్క ప్రతి సమస్యకు కూడా పరిష్కారం చెప్తారు. మీరు మన గురుగారు సంబంధించిన ఫోన్ నెంబర్ 6300487602. చాలా నమ్మకమైన గురుగారండి. సమస్య మీది పరిష్కారం మాత్రం మన గురుగారి దగ్గర అయితే కలదు. ఒక్కసారి నమ్మకంతో ప్రయత్నించండి. ఇక ఇప్పుడు సింహరాశి దిన ఫలిత ప్రకారము సింహరాశి వారికి మక, పూర్వ పలగుడి, ఉత్తర పలవన, ఒకటో పద నక్షత్ర ప్రభావం ఉంటుంది. చంద్రుని సంచారం వల్ల మానసిక స్థైర్యం పెరుగుతుంది. ముఖ్యమైన పనుల్లో సహనం పాటిస్తే మంచి ఫలితాలు పొందే అవకాశం ఉంది. ఇక గ్రహఫలాల ప్రకారము సూర్యుడు అనుకూలంగా ఉండటం వల్ల ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. బుధుడు ప్రభావం వల్ల మాట తీరు, వ్యాపార విషయాలు, కమ్యూనికేషన్ లాభాలు కనిపించవచ్చు. గురుగ్రహ అనుగ్రహము, కుటుంబ సభ్యుల సహకారము ఆర్థిక విషయాలు కొంత ఉపశమనం కలిగిస్తుంది. శని ప్రభావం వల్ల పనులు ఆలస్యం చేయకుండా జాగ్రత్తగా పూర్తి చేయడం మంచిది. కోపం, తొందరపాటు నిర్ణయాలకు దూరంగా ఉండటం శ్రేయస్కరము. ఇక సింహరాశి రేపటి రోజున పరిహారాలు బుధవారం కావడంతో శ్రీ మహావిష్ణువు, శ్రీకృష్ణుని అలాగే శ్రీ గణేష్ని ఆరాధించడము శుభప్రదంగా భావిస్తారు. ఉదయం స్నానం అనంతరం ఓం నమో నారాయణ మంత్రాన్ని 100 నిమిషాలు జపించండి. గణపతికి దుర్వా గడ్డి లేదా ఆకుపచ్చ పూలతో పూజ చేయండి. పక్షులకి ధాన్యం వేయటమో, అవసరమైన వారికి పచ్చగసలు దానం చేయటము శుభప్రదము. ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునే ముందు తొందరపడకుండా ఆలోచించడం మంచిది. రేపటి రోజున అదృష్ట సంఖ్య 1, 5. అదృష్ట రంగు బంగారు, పసుపు, ఆకుపచ్చ. శుభ సమయము ఉదయం 9 గంటల నుండి 12 గంటల వరకు, సాయంత్రం 4 గంటల నుండి 6 గంటల వరకు. మొత్తం మీద బుధవారం సింహరాశి వారికి శ్రమకు తగిన ఫలితాలు లభించే రోజండి. ఓర్పు, వివేకం, దైవభక్తి మీకు అనుకూల ఫలితాలను అందిస్తాయి. ప్రతిరోజు కూడా సింహరాశి వారు సూర్యునికి అంటే మీ యొక్క దైవము సూర్యుడు కాబట్టి అధిపతి మీ రాశికి అధిపతి సూర్యభగవానుడు కాబట్టి మీరు ప్రతిరోజు కూడా సూర్యుడికి అర్ఘ్యం సమర్పించినట్లయితే మీకు ప్రతిరోజు కూడా అనుకూలంగా ఉంటుందండి. మీరు చేపట్టే పనుల్లో ఆటంకాలు లేకుండా దిగ్విజయంగా పూర్తి చేస్తారు. ఇక రేపటి రోజున వ్యాపార భాగస్వాముల ద్వారా మీకు సంతోషకరమైన వార్త కూడా అందవచ్చు. మీరు మీ యొక్క పై అధికారుల ద్వారా కూడా అనుకూలమైన ఆలోచనలు రేపటి రోజున ఖచ్చితంగా కూడా పొందబోతున్నారని చెప్పుకోవాలండి. రేపటి రోజున వ్యాపార వస్త్రం మీకు సంతోషకరమైన వార్త అందుతుంది. మీరు మీ ఆనందాన్ని కుటుంబ సభ్యులతో పంచుకోవచ్చు. ఆస్తి అమ్మకానికి సంబంధించిన అడ్డంకులు తొలగిపోతాయి. మీ ఆరోగ్యం బాగుంటుంది. ప్రజలు మీ యొక్క ఆలోచన విధానంతో మీ పనితీరుతో ఎక్కువగా ఏకీభవిస్తారు. మీ మనసు అనేక రకాల ఆలోచనలతో నిండి ఉంటుంది. న్యాయపరమైన అనేక రకాల వివాదాలు, అప్పుల నుండి ఊహించిన ఉపశమనం లభిస్తుంది. సృజనాత్మకత మరియు మేధస్సు చురుగ్గా ఉంటుంది. అనవసరమైన సందేహాలు తలెత్తవచ్చు. ఇతరుల యొక్క పురోగతిలో మిమ్మల్ని మీరు పోల్చుకొని కలత చెందవద్దు. సంబంధంలో దూరం ఏర్పడవచ్చు. దానిని మీరు మీ యొక్క అనుమానంతో కాకుండా నమ్మకంతో పరిష్కరించుకోండి. చట్టపరమైన విషయాల ద్వారా రేపటి మీరు ఆర్థిక లాభాలు పొందుతారు. అసంపూర్తిగా ఉన్న పనులను అంకితభావంతో నిబద్ధతతో పూర్తి చేస్తే మీ యొక్క వెన్నుముక్క, కింద భాగం మరియు ముద్ర అవయవాల పట్ల జాగ్రత్త వహించండి. ఈ రాశి కన్యకాలు కూడా మితవాద స్థితిలో ఉన్నప్పుడు పనిలో ఒత్తిడి ఉండవచ్చు లేదా భార్య ఆరోగ్యం క్షీణించవచ్చు. కానీ మీరు జాగ్రత్తగా ఉండాలి. మరి ఎక్కువగా ఒత్తిడికి గురి కాకుండా కాలక్రమేణంతా సర్దుకుంటుందండి. రేపటి రోజున మీరు ఆస్తి వ్యవహారాలు ఏమైనా చూసుకున్నట్లయితే చట్టపరమైన విషయాల్ని సరిచూసుకోండి. మీ యొక్క పని సకాలంలో ప్రణాళిక చేసుకోండి. సానుకూల దృక్పథంతో ముందుకు సాగితే మీరు చేపట్టే పనుల్లో గొప్ప విజయం లభిస్తుంది. రేపటి రోజున మీరు ఆత్మవిశ్వాసంతో అన్ని రకాలు కూడా బలమైన సంకల్పంతో శక్తితో నిండి ఉంటారు. మరియు రేపటి రోజున ప్రేమ శృంగారంతో నిండి ఉంటుందండి. రేపటి మీ భార్యాభర్తల మధ్య వెలకట్టలేని బంధం అయితే ఏర్పడబోతుంది. మీ యొక్క పరస్పర అవగాహనతోటి మీ యొక్క బంధాన్ని రేపటి మీరు గలిదించుకుంటారు. అదేవిధంగా రేపటి మీరు యొక్క జీవితాన్ని అనేక రకాల వివాదాస్పదలో కూడా కోటుతారు. మీ యొక్క సమయాన్ని కూడా మీరు రేపటి పొందుతారు. ఇక ఈ రాశి రేపటి అన్ని రకాలు కూడా విద్య, ఉద్యోగ, వ్యాపార రాశులను కూడా అనుకూలమైన అని చెప్పుకోవాలండి. ఇక రేపటిన వివాహిత జంటలు ప్రస్తుతాన్ని ఆస్వాదిస్తారు. రేపటి సరదా, వినోదం మరియు
ఆనందంతో నిండి ఉంటుంది. మీరు కొంతకాలంగా ఏవైనా పెద్దల ఆర్థిక సమస్యలు ఎదుర్కొన్నట్లయితే అవి రేపటి రోజున చాలా వరకు కూడా పరిష్కారం అయ్యే అవకాశం ఉంది. పెళ్లి కాని వారు రేపటి పని ప్రదేశంలో లేదా బయట ఒక ప్రత్యేకమైన భాగస్వామిని కలుసుకుంటారు. దీని కారణంగా వారు మీ ఆ బంధం పట్ల చాలా ఆకర్షితులు కూడా అవుతారు. రేపటి రోజున వ్యాపార పరంగా కూడా చాలా లాభదాయకంగా ఉంటుంది. కానీ మీ యొక్క బాధ్యతలు నెరవేర్చడంలో ఏమాత్రం అజాగ్రత్తగా ఉండకండి. రేపటి రోజున మీ యొక్క పిల్లల ద్వారా చిరకాలంగా నెరవేరిన ఒక పెద్ద కోరిక నెరవేరుతుంది. దానివల్ల ఇంట్లో పండుగ వాతావరణం నెలకొంటుంది. కోరుకున్న ఆనందం లభించడము, ఆర్థిక సమస్యలు తొలగిపోవడం వల్ల రేపటి మీ యొక్క మానసికంగా శారీరకంగా చాలా శక్తివంతంగా ఉంటారు. రేపటి మీకు మంచి రోజండి. ముఖ్యమైన పనులు పూర్తవుతాయి. పరిపాలన విషయంలో మీరు విజయం సాధిస్తారు. రేపటి రోజున ఈ రాశి వారి ప్రవర్తన మీ ప్రత్యర్థులను సైతం ఆకట్టుకుంటుంది. చాలా కాలం పెండింగ్లో పనులు పూర్తవుతాయి. వ్యాపారంలో లాభాలు వచ్చే అవకాశం ఉంది. సామాజిక సంబంధాలు రేపటి మీ యొక్క మెరుగుపడతాయి. స్నేహితులు మరియు కుటుంబ సభ్యులతో సమయం గడపటము మీకు ఆనందాన్ని ఇస్తుంది. ఒక పాత సమస్య పరిష్కారం కావడంతో మీరు ఆనందంగా ఉంటారు. కొత్త ప్రాజెక్టులపై దృష్టి పెట్టడము వృత్తిపరంగా ప్రయోజనకరంగా ఉంటుంది. మీ భవిష్యత్తు విజయానికి మార్గం సుగమం చేసే కొత్త ప్రణాళికలు రూపొందించుకోవడానికి ఇది సరైన సమయం అండి. ఆరోగ్యపరంగా కొంత ప్రశాంత మరియు ధ్యానము మీ మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. మిమ్మల్ని మీరు జాగ్రత్తగా చూసుకోండి మరియు ఒత్తిడికి దూరంగా ఉండండి. రేపటి మీకు సానుకూలమైన మరియు స్ఫూర్తిదాయకమైన రోజుగా ఉంటుంది. మీ యొక్క లక్ష్యాల వైపు పయనిస్తూ మీ ఆత్మవిశ్వాసాన్ని మంచి సామాజిక హోదాతో ప్రారంభమవుతుంది. కుటుంబ సభ్యులు మీతో సంతోషంగా గడుపుతారు. మీ యొక్క వ్యక్తపరిచే విధానము ఇతరుల మనుషులను గెలుచుకొస్తుంది. వైవాహితులకు వారి యొక్క జీవిత భాగస్వామి నుండి ఆచరణాత్మక మద్దతు లభిస్తుంది. ఈ మద్దతు భావోద్వేగ మాటలను కొడదోపలో కాకుండా ఇంటి పనుల్లో సహాయం చేయటము, ఇంటిని నిర్వహించడము లేదా బాధ్యతలు పంచుకోవడం వంటి రూపాల్లో ఉంటుందండి. ఇంట్లో కలిసి భోజనం చేయటము, చిన్నపాటి షాపింగ్ లేదా కుటుంబ ప్రణాళిక సన్నిహిత్యాన్ని మెరుగుపరచడానికి రేపటి ప్రత్యేకంగా ప్రయోజనకరంగా ఉంటుంది. బంధువులు, అత్తమామలు రేపటి మీ యొక్క గతంలో మీకు ఉద్రిక్తత ఉన్న వారితో పరిస్థితులు మెరుగుపడతాయి. మీరు కట్టంగా కనిపించకుండా కష్టమైన విషయాల్ని వ్యక్తపరచగలుగుతారు. ఇదే మీ యొక్క బలం. అద్దెలు రావచ్చు మరియు ఇల్లు సందడిగా ఉంటుంది. అవివాహితులకు సంభాషణ, కుటుంబ పరిచయాలు లేదా ప్రశాంతమైన ప్రవర్తన ద్వారా ఆకర్షణ పెరుగుతుంది. ఆర్భాటం కంటే సమయంను మీకు ఎక్కువ అనుకూలిస్తుందండి. మీ యొక్క అత్తమామలతో లేదా కుటుంబ పెద్దలతోటి జాగ్రత్తగా ఉండాలి. చిన్న చిన్న విషయాలతో గొడవలు జరగవచ్చు. కావున మీరు రేపటి జాగ్రత్తగా ఉండండి. ఇక ఈ రాశిలో గొడవలకి దూరంగా ఉండటం చాలా మంచిది. మీ యొక్క పిల్లల నుండి మీకు ఆహ్లాదకరమైన సంకేతాలు అందుతాయి. పనులు మరియు చదువులు బలంగా ప్రారంభమవుతాయి. గుర్తింపు లేదా మంచి వ్యాపార పురోగతికి తీసుకురావచ్చు. వ్యాపారం చేసేవారు రేపటి రోజున అమ్మకాలు, క్లయింట్ పని లేదా ఫ్రీ ఫీల్డ్ పనిలో నిమగ్నమైన వారు, ఆడవాళ్ళు లేదా మగవాళ్ళు ఎవరైనా ఉపయోగ సమయాలు పొందుతారండి. ఇది ఉత్సాహాన్ని ప్రోత్సహిస్తుంది. కానీ రేపటి తొందరపాటు కాదండి. సమయంలో కొద్ది సందేహం ప్రయోజనకరంగా ఉంటుంది. ఎందుకంటే అది మిమ్మల్ని ఆలోచించేలా చేస్తుంది. విద్యార్థులు పుస్తకాలు మరియు లక్ష్యాలను రేపటి రోజున అన్ని రకాలకు కూడా మీరు కనుగొంటారని చెప్పుకోవాలి. అదేవిధంగా రేపటి రోజున చదువులకి మరియు సంభాషణకు అనుకూలమైనని చెప్పుకోండి. ఇద్దరు బాగా చదువుకోవాలి. మాట్లాడడం, బోధించడం, రాయటం, కౌన్సిలింగ్ వంటి వాటిలో ఎక్కువ ఇంట్రెస్ట్ చూపుతారు. వారికి ప్రయోజనకరంగా కూడా చేకూరుతుంది. అదేవిధంగా రేపటి మీకు ఉన్నత అధికారులతో చర్చలు, సమావేశాలు లేదా ప్రదేశంలో మిమ్మల్ని వ్యతిరేకించే వారితో కూడా మీరు శాంతియుతంగా పనిచేయగలుగుతారు. కఠోర శ్రమ మిమ్మల్ని రేపటి రోజు విజయం లభిస్తుంది. ఒక సాహసోపేతమైన నిర్ణయానికి అదనపు కృషి అవసరం కావచ్చు. మీకు మీ తమ్ముడు, సహోదరి లేదా సహపాఠి నుండి మద్దతు లభిస్తుంది. మీరు అలసటగా ఉన్నప్పటికీ మీ ముందు మార్గం స్పష్టంగా కనిపిస్తుంది. మీ యొక్క శరీరము ఉన్నట్లు అనిపించిన సోమర్థనాన్ని నివారించండి. ఇక ఈ రాశి వారికి ఆర్థిక విషయాలు ఆశాజనకంగా ఉన్న మీరు వ్యాపారం, సామాజిక గుర్తింపు లేదా లాభాలకు సంబంధించిన ఆనందాన్ని అనుభవించవచ్చు. కొందరికి డిస్కవర్ ఆకర్షణీయంగా కనిపిస్తుందండి. మరికొందరికి వాటి నుండి ప్రయోజనాలు కూడా పొందవచ్చు. కానీ తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం మానుకోండి. ఇక ఈ రాశి వారికి ఆరోగ్యంపై కొంత శ్రద్ధ అవసరము. రేపటి రోజున కంటి అలసట, స్క్రీన్ ఒత్తిడి లేదా నిద్రలే వంటి సమస్యలు కలగవచ్చు. అది తీవ్రమైనదిగా అనిపిస్తుందండి. కానీ శరీరము సంకేతాలు పంపుతుంది. మీ కళ్ళకు కొంత విశ్రాంతి ఇవ్వండి. స్క్రీన్ బ్రైట్నెస్కి తక్కువగా ఉండండి. రాత్రి పొద్దుపోయే వరకు ప్రతి సందేహాన్ని స్పందించాల్సిన అవసరం అయితే లేదండి. మీ యొక్క మనసు చురుగ్గా ఉంటుంది, కానీ మీ శరీరం అలసిపెట్టు అనిపిస్తుంది. కాబట్టి రేపటి రోజు కొంచెం ఆరోగ్య విషయంలో తగిన జాగ్రత్త తీసుకోవడం మాత్రం మంచిది. రేపటి రోజున ఈ రాశివారు వినాయకుని ఆరాధన అందరూ కూడా మేలు చేస్తుందండి. కాబట్టి ఏమైనా సరే రేపటి ఈ రాశివారు పొద్దున్నే కూడా సరే మీరు కొత్త పనులు స్టార్ట్ చేసేటప్పుడు వినాయకుని యొక్క ప్రార్థనతోటి మొదలుపెట్టినట్లయితే దిగ్విజయంగా పూర్తవుతాయి. మరి తెలుసుదాకండి ఈ రాశివారి యొక్క జాతక ఫలితాలు. తిరిగి మరో వీడితో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.